నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. దేశంలో 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ సర్ ప్రక్రియ పూర్తిగా వస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో పూర్తయింది. ఇప్పుడు 10 రోజుల తర్వాత మొదలైంది. అట్లాగే ఇప్పుడు 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన తెలంగాణలో వాటికి ఆగస్టు 10, 2026 ఈనాటికి సర్ ప్రక్రియ పూర్తయిందంటే ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం పూర్తయింది. సరిగ్గా ఇంకో గంట 2 గంటలలో పూర్తయి 12 గంటల లోపు ఇవాళ తీసుకోమన్నారు, అయిపోతుంది. ఇక ఈ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇప్పటిదాకా తేలింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,38,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,62,000 మాత్రమే ఓటర్లుగా నమోదవుతూ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఉజ్జాయింపు చెప్తున్నారు లెక్కలన్నీ కూడా. మిగతా ఏవైతున్నాయో 73 లక్షల ఓటర్లు తమ ఫారాలు సమర్పించలేదు అన్నారు. అది నిన్నటికి లెక్క. ఇవాళ కొందరు సమర్పిస్తున్నారు కనుక ఒక 2-3 గంటల కింద వార్తలు చూసుకుంటే ఇంకో కనీసం 60 లక్షల మంది అయితే ఓటర్లు తమ పత్రాలు సమర్పించాలంటే లెక్క. ఎట్లు మరి 60 లక్షల మంది ఓట్లు పోతాయి కదా, 73 పక్కన పెడదాం. ఎందుకంటే ఎల్లుండి దాకా టైం ఉంది కనుక ఇవాళ అర్ధరాత్రి దాకా వచ్చిన వాటిని రేపు స్క్రూటినీ చేసి రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో రేపంతా పరిశీలించి మనకు ఆన్లైన్ మనకు దాన్ని ఎన్యూమరేషన్లు చేసే క్రమంలో ఆ ఫారాలను ఆన్లైన్ లెక్కించాలి కదా. డిజిటలైజేషన్ అంట. డిజిటలైజేషన్ కూడా చివరిగా కేవలం 58%తో హైదరాబాద్ ఉన్నది, 63%తో రంగారెడ్డి జిల్లా ఉన్నది, మేడ్చల్ మల్కాజ్గిరి కూడా 60% దాటింది. అన్నిటికంటే ఫస్ట్ 94-97% దాకా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్యూమరేషన్ పూర్తయింది, వాటిని డిజిటలైజేషన్ పూర్తయింది. అట్లా చూసుకుంటే గ్రామీణ జిల్లాలు మెదక్ తర్వాత ఇట్లా వరుసగా ఉన్నాయి. డిజిటలైజేషన్ పూర్తి అయిన లెక్క అయితే 2,63,000 ఓట్లు, 73,000 ఓట్ల దాకా అయినాయి. ఇవి మిగతావి కావాల్సి ఉంటుందేమో చూద్దాం. కనుక మొత్తం మీద 63,000 ఓట్లు అయితే పూర్తిగా 63 లక్షల ఓట్లు అయితే ఇది నమోదు కాలేదు అని అంటున్నారు. 63,000 ఓట్లు నమోదు కావడం లేదు అంటున్నారు. లక్షలు వేలు పెద్ద సమస్య కాదు. మొత్తమే 3,35,00,000. అందులో వేరే కదా మిగిలిన 71,000 కొందరు అంటున్నారు. సరే, ఏదైనా సరే 70-71 రేపు తేలిపోతుంది. ఎల్లుండి 12వ తారీఖు నాడు మనకు ఎలక్షన్ కమిషన్ అధికారి మనకు ఆ తెలంగాణ వారు ప్రకటిస్తారు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోలేదని. పోనీ మొత్తం మీద 60 లక్షల ఓట్లు పోతున్నాయి అనుకుందాం. దానికి కారణం ఏమిటి? ఉదాహరణకు చనిపోయిన వాళ్ళ ఓట్లు తక్కువమంది ఉంటాయి. ఎందుకంటే 2023 తర్వాత SIR జరగలే, కానీ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళ ఓట్లు అయితే ఉండవు. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎక్కువ పోయేది ఏంటంటే 2-3 ఓట్లు ఉన్నవి పోతున్నాయి. నాదే ఉదాహరణకు నాకు మా ఊళ్ళో విజ్ఞాపంలో ఓట్లు ఉండేవి. నా పిల్లలకి అప్పుడు ఓటు హక్కు రాలేదు. తర్వాత 2005లో హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. అప్పుడు చింతల బస్తీలో అక్కడ ఓటు హక్కు నమోదు కోసం కొందరు వచ్చారు. అప్పుడు నమోదు చేసుకున్నాం. అక్కడ తీసేయమని చెప్పినాం. ఆల్మోస్ట్ అక్కడ పోయి ప్రజ్ఞాపనలు తీసేసి ఇక్కడ చేసుకునే ప్రయత్నం చేసినాం. తర్వాత ఒక 2 సార్లు ఎలక్షన్లలో 2009, ఆ తర్వాత అప్పుడు మనకు ఈ చింతల బస్తీలో 2009లో కూడా పెట్టేశాము. తర్వాత ఊళ్ళో ఓటు పునరుద్ధరించుకున్నాం. 2009లో మళ్ళీ ఊళ్ళో ఓటు ఉన్నది. తర్వాత 2017 దాకా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నాం కనుక హబ్సిగూడలో మళ్ళీ ఓటు హక్కు వచ్చింది. అంటే మార్చుకోవడానికి ఎక్కడ పర్మనెంట్గా ఉంటే అక్కడ ఉండాలి కదా. 2017 దాకా హబ్సిగూడలో ఓటు హక్కు ఉన్నది. 17 తర్వాత మళ్ళీ ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళో ఓటు హక్కు పునరుద్ధరించుకున్నాం. కానీ హబ్సిగూడ ఓటు తీసేయమని చెప్పినాం. కొత్త ఫారం ఇచ్చినప్పుడు చెప్పినాం, పోలేదు. ఇప్పుడు నాకు ఎన్ని ఓట్లు ఉన్నట్లు? చింతల బస్తీలో ఒక ఓటు ఉన్నట్టు లెక్క, నాది నా భార్యది. అట్లాగే హబ్సిగూడలో ఉన్నట్టు 2 ఓట్లు. మొన్న ఎన్యూమరేషన్ ఫారాలు కూడా హబ్సిగూడే వచ్చినాయి, చింతల బస్తీ రాలే, తీసేసినట్టు లెక్క. హబ్సిగూడ 2 ఓట్లు వచ్చినాయి. అట్లాగే మా ఊళ్ళో ప్రజ్ఞాపనలో 2 ఓట్లకు ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చినాయి. నా పిల్లలకు హైదరాబాద్లో ఇక్కడ హబ్సిగూడలో ఆ తర్వాత ఓట్లు వచ్చినాయి. కానీ వాళ్ళ మ్యాపింగ్ చేయాలంటే 2002లో నా ప్రజ్ఞాపూర్ ఓటు పనికొచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మ్యాపింగ్ చేసి వాళ్ళది హబ్సిగూడలో ఉంచమన్నారు. హబ్సిగూడ BOకు నేను ఏం చెప్పానంటే, అయ్యా మేము మా ఊళ్ళోనే ఉంచుకుంటాం, నాకు 2 చోట్ల వద్దు, ఇక్కడ తీసేయండి, నేను ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదని డిక్లేర్ చేసి మరి ఎన్యూమరేషన్ ఫారాలు వాపస్ చేసేసినాం. వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఎన్యూమరేషన్ ఫారాల మీద రాసుకున్నారు, రామ్మోహన్ రావు సుజాత ఉంటలేరు అని చెప్పి రాసుకున్నారు. అంటే ఏమన్నట్టు, ఒకవేళ నా చింతల బస్తీ ఓటు ఉండి అక్కడ 2 ఓట్లు పోతాయి, ఇక్కడ 2 ఓట్లు పోతాయి, 4 పోతాయి, ఒక 2 అక్కడ ఉంటాయి. అంతే కదా, వాళ్ళ మా ఇద్దరి. అందుకని నేను ఏమంటున్నా అంటే, నావే హైదరాబాద్లో 4 ఓట్లు పోయినప్పుడు హైదరాబాద్లో ఎన్యూమరేషన్ పూర్తి అయినట్టే లెక్క కదా. అట్లాంటి
సమర్పించిన లెక్కకు వస్తుంది. నేను ఇది డిక్లరేషన్ ఇవ్వాలి లెక్కకు వస్తుంది. ఇస్తే తప్పు అవుతుంది. 2 చోట్ల నేను ఓటు ఉంచుకుందామని స్వార్థంతో ఇక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి అనుకుంటే జైలుకు పోవాల్సి వస్తుంది. అందుకని ఇట్లా చాలామంది ఉన్నారు కనుక డబుల్ ఓటింగ్ ఎక్కువ ఉంది. అది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటున్నాను. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? హైదరాబాద్లో మనకు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. నేను ఇంతకు నాదే ఉదాహరణ చెప్పిన కదా. అట్లనే పరకాల దగ్గర ఒక ఊళ్ళో ఓటు ఉంటుంది. పరకాల మున్సిపాలిటీలో ఇల్లు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. అట్లాగే వరంగల్లో ఇల్లు ఉంటుంది, వరంగల్లో ఓటు ఉంటుంది. హైదరాబాద్ నాలుగు చోట్ల ఓట్లు ఉన్నాయి. పంచాయతీలో ఏమో పరకాల దగ్గర గ్రామంలో వేస్తున్నాడు ఆ ఓటరు, పరకాలనేమో మున్సిపాలిటీలో వేస్తున్నాడు, వరంగల్కి వచ్చేవరకల్లా కార్పొరేషన్ వేస్తున్నాడు, హైదరాబాద్కి వచ్చేవరకు మళ్ళీ కార్పొరేషన్ వేస్తున్నాడు. ఎక్కడో అదే ఎమ్మెల్యేకి ఎంపీకి వేస్తారు. ఎక్కడ వీలుంటే అక్కడ, ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ, లేకపోతే ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వేస్తున్నారు. మరి అటువంటిప్పుడు ఒక మనిషికి ఒక్క ఓటు ఉన్నప్పుడు ఉండాలి కదా. మరి ఈ 3-4 ఓట్లు పోతాయి కదా. ఇది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఓటు 2014 హైదరాబాద్లో ఉంది. 14లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కనుక చెల్లింది కనుక ఆ రాష్ట్రంలో కూడా పోటీ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఉంటుంది కానీ తెలంగాణ హైదరాబాదు వేరే అనే లేదు కదా. 2014 తర్వాత 19కి వచ్చే వరకు ఎలక్షన్లో అప్పుడు ఏం చేశాడు? ఆయనకు మన లింగమనేని ఇంట్లో మన కృష్ణా కరకట్ట పట్ట ఇంట్లో ఆయన నమోదు చేసుకున్నారు. అప్పుడు తెలంగాణలో ఓటు ఉంటే చెల్లదు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి. 2014లో చెల్లింది. 2014 తర్వాత 19కి ఎలక్షన్ల వరకు అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత 2024 ఎలక్షన్ల వరకు నువ్వు ఓటరు కాదు, నువ్వు కుప్పంలో నాన్ లోకల్ కదా అనే మాట వచ్చినప్పుడు విజయవాడ తీసేసుకొని కుప్పంలో ఓటు నమోదు చేసుకోవాలి. చూడండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటే హైదరాబాద్లో 30% ఓట్లు ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల ఉన్న ఓట్లు ఉంటాయి. నా మిత్రుడు ఒక ఆయన అక్కడెక్కడనో మనకు గుంటూరు దగ్గర ఊళ్ళో వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, అక్కడ ఉందట. ఆయన విశ్లేషకుడు. అట్లానే దానికి టీవీలో రోజు వస్తుంటాడు. నేను చెప్పిన ఇది సేమ్ ఇవి అందరి పరిస్థితి ఏముంది, ఇన్ని ఓట్లు ఎట్లా ఉంటాయి మరి? మనుషుల కన్నా జనాభా కన్నా ఎక్కువ ఓట్లు ఉండొద్దు కదా. ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల సమస్య వస్తుంది. అట్లానే అక్కడి నుంచి గుంటూరులో ఓటు ఉంది, నాకు ఇల్లు ఉందండి, మన హైదరాబాద్లో రామంతపూర్లో ఇల్లు ఉంది, ఇక్కడే ఉంటున్నాను, మొత్తం ఇక్కడే ఉంటున్నాను, కానీ 3 ఓట్లు ఉన్నాయి నాకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 2 అన్నాడు. అంటే ఇటువంటి ఓట్లు ఎక్కడ ఉంచుకోవాలి? అయ్యా స్వామి ఎక్కడ ఉంచుకుంటారంటే ఇక్కడనే ఉన్నది కదా సార్, ఆ ఊళ్ళో ఓటు అన్నదమ్ములు ఉండగా పెట్టుకున్నారు కానీ నేను ఉండదలుచుకొని ఇక్కడే ఉంటాను. అప్పుడు ఆ 2 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోతాయి కదా. లేదా ఆయన రామంతపూర్లో వద్దనుకొని గుంటూరులో ఉంచుకొని గుంటూరులో ఉంటుంది, ఇక్కడ పోతుంది, అంతేగా. ఇట్లా చాలామంది ఇప్పుడు మ్యాపింగ్లో కూడా చదువుకున్న వాళ్ళే తప్పు చేస్తుంది. చదువుకోవడానికి అనుమానం ఏమొస్తారు? స్పష్టంగా చదువుకోనోడుకు కాకరకాయ, చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. ఒక జడ్జి ఉదాహరణ చెప్తాను నేను. ఒక జడ్జి గారు వివిధ చోట్ల పనిచేసాడు, హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాడు. నా ఓటు ఎక్కడుందో తెలుస్తలేదు రామ్మోహన్ రావు గారు అంటున్నాడు. తెలియదు మరి. 2000 ఓటు వేసిన 2 ఓటు వేసిన సార్ అంటే ఏమో వేసినో తెలుస్తలేదు అన్నాడు. మరి ఓటు వేయకపోతే ఎలా తెలుస్తుంది ఎక్కడ ఉందో? కనుక ఓటు ఉందా లేదా ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత వచ్చేసింది. కనుక అటువంటి వాళ్ళకి కష్టమే. ఆ 2002 మ్యాపింగ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి కదా. నా పిల్లలకు కదా, నా ప్రజ్ఞాపురం నా ఓటుతో మ్యాపింగ్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ ఆల్మోస్ట్ వాళ్ళు ఓట్లు వేస్తున్న వాళ్ళే, కొత్త ఏం కాదు. 20 ఏళ్ళుగా ఓటేస్తున్న వాళ్ళే, వాళ్ళకైతే 15 ఏళ్ళుగా ఓటేస్తున్న వాళ్ళకైతే వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు. అందుకని ఏమంటున్నానంటే మనం ప్రజలను మభ్యపెడదామా, ప్రజలను విజ్ఞానం చేద్దామా, ఉందామా. కానీ తెలంగాణలో నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా తెలంగాణలో అయితే బీహారు, పశ్చిమ బెంగాల్, లేకుంటే ఉత్తర భారతదేశంలో జరిగిన, లేకుంటే తమిళనాడు అట్లా ఆరోపణ ప్రత్యాపన చేసుకోవడానికి లేకుండే. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రకరకాలు చేస్తున్నారు. బీజేపీ నా ఓట్లు తీసింది, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో కాదు, బీఎల్ఓలు వాళ్ళే కదా మాయబోతే అని బీజేపీ అంటది. ఈ కాదు ముస్లింలు పోతాయి అని వైసీ అంటాడు. ఇవన్నీ కాదు మేము అధికారంలో లేవు కదా మాయ తీసేస్తారని బీఆర్ఎస్ అంటది. చూస్తున్నాం. ఇలా రాజకీయ నాటకాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఏమైందంటే మిగతా చోట్లనేమో ఎలక్షన్ల ముందు చేసారు కనుక వాళ్ళకి టైం లేకుండే, ఆరోపణ ప్రత్యారోపణలతో గడిచిపోయింది. నేను చెప్పిన బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ, కేరళలో ఎలక్షన్ల ముందు ఎస్ఐఆర్ జరిగింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. తెలంగాణలో జరుగుతున్న దానిలో 2 మంచి పరిణామాలు చూస్తున్నాను. చాలామంది దీన్ని విమర్శించుకుంటూనే మన ఓట్లు పోవద్దని చాలామంది ప్రజలను మంచి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. బీఎల్ఓలతో పాటు బీఎల్ఏలు కూడా, బూత్ లెవెల్ ఏజెంట్ పార్టీల వాళ్ళు కూడా మంచి ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీలు కూడా శిక్షణ తరగతులు పెట్టినాయి, ఎప్పటికీ అవగాహన కల్పించిండ్రు, అవన్నీ చేసినాయి. అంతేందుకు రాజకీయ పార్టీలు ఎంత కృషి చేసిండ్రో పౌరులు కూడా చదువు రాని వాళ్ళే డబ్బులు తీసుకొని ఓట్లేస్తుంది. మన మొహమాట లేకుండా మాట్లాడదాం. డబ్బులు తీసుకొని ఓట్లేస్తుంది కదా, ఓటు పోతే డబ్బులు పోతే అని ఉంటుంది కదా. అసలు డబ్బులు పక్కన పెడతాం, మా విలువ ఏముంటుంది, ఓటు పోతే మన ఇంటికి ముఖం చూసేవాడు ఉంటాడు కదా అనే భయం ఉంటుంది కదా. అందుకని నిరక్షరాస్యులు, చదువుకోనోళ్ళు, పేదలు వీళ్ళైతే తప్పనిసరి వాళ్ళు ఓటు పోనించుకోకుండా ఎంబడి పడి మా ఓటు ఎట్లా ఉంటుంది చూడండి అని చెప్పి
బిఎల్ఓలను కానీ బిఎల్ఏలను పట్టుకొని రాజకీయ పార్టీలు పట్టుకొని చేయించారు. ఇప్పుడు మా ఊళ్ళో ఉదాహరణ నలుగురు చదువుకునే యువకులు మా వార్డులో 4వ వార్డులో ఆమె పెద్ద చదువు రాదు పెద్దగా ఒక అంగన్వాడీ టీచర్ని బట్టి ఏమొస్తుంది కనుక ఒక నలుగురు టెక్నికల్ తెలిసిన వాళ్ళు మనం చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు యువకులు మా ఇంటి ముందు గుడి దగ్గర కూర్చున్నారు. అన్నీ ఒక్కొక్క ఫారం నింపుకుంటూ దాన్ని డిజిటలైజ్ చేసుకుంటూ పోయారు. గ్రామాలలో మానవ సంబంధాలు మంచుకుంటే కనుక తప్పనిసరి ఓట్లు పోకుండా చూసుకున్నారు. హైదరాబాద్ లాంటి చోట ఎందుకైతే అంటే నేను చెప్పిన ఆంధ్ర తెలంగాణ లేకపోతే తెలంగాణలో ఉన్న ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ కీలకం కనుక 30% ఓట్లు హైదరాబాద్ పోవడానికి అవకాశం ఉంది. ఇంకెక్కువనే పోతే అంటున్నాను. ఇది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రక్రియ క్లిష్టతరం చేసింది ప్రభుత్వం తప్పు. 2022 మ్యాపింగ్ ఇవన్నీ వరకల సమస్య ఏంటంటే నేను ఓటర్ని నిరూపించుకునే బాధ్యత ఓటరి మీద పడ్డది. న్యాయశాస్త్రంలో కాదా విక్టిమాలజీ అని ఉంటుంది. విక్టిమాలజీ అంటే మనకు ఎవరైతే బాధితుడో వానికి ఏం బాధ్యత ఉండదు. అదే ఎవరైతే నేరం చేసిండో నేను నేరం చేయలేదో అని నిరూపించుకోవాల్సి వస్తుంది. మన దగ్గర అట్లా కాదు, విక్టిమాలజీ లేదు. మన దగ్గర నేరం చేసిండో అని రుజువు చేయాలి ప్రాసిక్యూషన్, లేకుంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అని చాలామంది దొంగలు కూడా విడిచిపెడుతుంటారు కోర్టులు. చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఓటర్ మీదే బాధ్యత పెట్టారు కనుక ఏమైంది, రాజకీయ పక్షాలు ఏ ఓటు పోవద్దు, మా ఓటు మీ ఓటు కాదు. ఇప్పుడు అన్నీ ఆరోపణ చేసుకుంటూ వాళ్ళు అంటారు ఎవరి నోటు ఏం తెలుస్తుంది, ఓటు బ్యాంక్ రాజకీయాలలో బ్యాంకుల డిపాజిట్ లాగా చేసినట్టు మన ఓట్లు మనకు ఉంటాయి కదా. ఇది అంతే అంటున్నాడు. అందుకనే ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఇప్పుడు అన్ని పార్టీలు ఎంబడిపడ్డాయి. బిఎల్ఏల ద్వారా ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లాంటి నగరంలో పక్కింటి వాడు కూడా మనకు తెలియదు కనుక కష్టం అంటున్నాను. కనుక నగరాల్లో పెద్ద ఓట్లు ఎక్కువ సంఖ్యలో తొలగించబడతాయి. అది తప్పు కూడా కాదండి నిజంగానే. కానీ ఒక సూత్రం పాటించాలి. న్యాయశాస్త్రంలో 100 మంది అపరాధులు తప్పించుకున్నా సరే ఒక్కడికి నిరపరాధికి శిక్ష పడద్దు. రైట్, ఇక్కడ కూడా అంతే. 100 మంది తప్పుడు ఓటర్లు ఉన్నా సరే కానీ ఒక అర్హుడైన ఓటరు అందుకు తొలగించబడకుండా ఉండాలి. ఇది మన సూత్రం పాటిద్దాం. ఇప్పుడైతే రేపు ఎల్లుండి 12వ తారీఖున ఓటు వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ నెల రోజుల టైం ఉంటుంది అభ్యంతరాలకు. అంటే 17 మనకు రేపు మన ఏమంటారు దాన్ని వచ్చిన తర్వాత 17వ తేదీ నుంచి మళ్ళీ అభ్యంతరాలు స్వీకరిస్తారు. 17 నాడు ఇప్పుడు 12వ తారీఖు దాకానేమో ఎంతమంది ఎన్యూరేట్ అయ్యిందో ఎంతమంది డిజిటల్ అయింది తెలుస్తుంది. 12 ఆగస్టుకు 17 ఆగస్టు నాడు ప్రొవిజనల్ లిస్ట్ చేస్తారు. అక్కడి నుంచి 1 మంత్ 17 సెప్టెంబర్ దాకా అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు క్లియర్ చేసి 19 అక్టోబర్ నాడు పర్మనెంట్ రిజిస్టర్ వేసేస్తారు. ఇక సమస్యలు అక్కడ చేర్పులు ఉండవు. ఆ తర్వాత మళ్ళీ చేర్పుల మార్పులు ఉంటే ఫామ్ నెంబర్ 6 నింపుకోవచ్చు. ఫామ్ నెంబర్ 6లో మళ్ళీ మ్యాపింగ్ అంతా ఉంటుంది. ఇప్పుడు గతంలో ఫామ్ నెంబర్ 6 నింపగానే మన పేరు నమోదు చేయమంటే చేయరు. మీ తాతలో తండ్రులు కొడుకో బిడ్డ ఎవరిక్కడ ఉన్నా చెప్పండి. ఆ మ్యాపింగ్ చేసే క్రమం అక్కడ కూడా తప్పదు. కానీ ఫామ్ నెంబర్ 6 కొత్తగా నింపుకోవాల్సి వస్తుంది. అర్హులైన ఓటర్ ఎవరైనా నేను పోయినా ఈ రకంగా పోయింది నా తప్పు అని చెప్పి నిరూపించుకుంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఒకవేళ ఈ రెండు కాకుండా డౌట్ఫుల్గా పెడతారు. ఏదైనా సరే ఈ ప్రక్రియ క్లిష్టతరం చేసింది కేంద్ర ప్రభుత్వం కాదు, ఆ ఎలక్షన్ కమిషనే. కనుక మంచిగా చెడ్డో మెడకు పడ్డది పాము కర్వక మానని. కనుక దీన్ని వీలైనంత వరకు అసలు అర్హులైన ఓటర్లను పోనీయకుండా చూడాలి. పౌర సమాజం స్పందించాలి, చేసుకుంటూ కూర్చోవాలి. ఓటర్లు ఎంతమంది ఉంటారంటే ఓ లెక్క 40% మంది 18 ఏళ్ళ లోపు వాళ్ళు ఉంటారు. 60 నుంచి 65% మాత్రమే ఓటర్లు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఫాల్స్ లెక్క. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 60% మనకన్నా ఎక్కువ ఉండరు. 30% పోవాల్సిందే కదా. 0 to 18 ఇయర్స్ మనకు జనాభా పెరుగుదల ఇట్లా ఉన్నది. 65 కదా 66 ఏదో శాతం 30% అయితే గ్యారెంటీ పోతారు కదా. అంటే మొత్తం 100 మంది ఉంటే 65, 70 ఓట్ల కన్నా ఎక్కువ ఉండదు అని వీలేదు. మరి అటువంటి 65, 100 ఉంటే 100 ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు సమస్య అది 100 జనాభా ఉంటే 100 ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 3.5 కోట్ల జనాభా ఉన్నదని 2011 లెక్కలు 3 కోట్ల జనాభా చిల్లర ఉంది అన్నాడు. ఇప్పుడు 3.5 కోట్లు అవుతుండొచ్చు. 3.5 కోట్ల మంది అయితే ఓటర్లు ఉండరు కదా. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని ప్రక్రియను తప్పు పట్టవచ్చు. కానీ అర్హుడైన ఓటర్ కాకుండా నష్టపోకుండా చూసే బాధ్యత రాజకీయ పార్టీలది, పౌరులది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే రేపు డబ్బులు రావు, ఓటు లేకపోతే అని తెలిసిన ప్రజలు తిరగబడతారు. నా ఓటు ఎందుకు తీసేసిందా అని గట్టిగా రోడ్డు మీదకి వస్తారు. చూడండి, పైసలు వంచలేరని నాకు డబ్బులు నా దాకా రాలేదని మునుగోడు ఎన్నికల్లో, హుజురాబాద్ ఎన్నికల్లో రోడ్డు మీదకి వచ్చి ప్రజలు ధర్నాలు చేసినాయి. మాకెందుకు ఇవ్వరు డబ్బులని, మా ఓటు ఎందుకు తీసేసిరని మన దగ్గర రారా చైతన్యం ఎక్కువనే కదా. ఏం కాదు, సాధ్యమైనంత వరకు ఇందులో లోపాలు ఉన్నాయి. లోపాలు అధిగమించి మనం ఎట్లా చేస్తామో ఆలోచించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా సరే ఒకవేళ 17 ఆగస్టు నాడు వచ్చిన ప్రొవిజనల్ లిస్టు పట్టుకొని ఎవరైనా ఓట్లు పోతే పార్టీలు కానీ వ్యక్తులు కానీ ప్రయత్నం చేయాలి. ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యంతరాలను పెట్టాలి. ఆ తర్వాత పోతే అప్పుడు గట్టిగా కోర్టులు కూడా ఉంటాయి చూసుకోవచ్చు. అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.